ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, ఉదయకాల సమయంలో ప్రభువా మీ యొక్క ప్రశస్తమైన సన్నిధిలో చేరి మిమ్మల్ని ప్రార్థించుకుంటకు, మిమ్మల్ని ఆరాధించుకుంటకు, ప్రభువా మీరు మా యొక్క జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి మీ కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుటకు, నేను నీ యొక్క శరీర రక్తంలో పాలు పొందుకుంటకు మాకిచ్చిన ఈ యొక్క గొప్ప సమయమును బట్టి ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను వాక్య ధ్యానములోనికి వెళ్ళనై ఉండగా నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి. వాక్యములో ఉన్న మర్మముల చేత మా యొక్క జీవితంలోనూ మమ్మల్ని మేము క్రమబద్ధీకరించుకుంటకు ప్రభువా మీరు మాకు ఇస్తున్న మరి యొక్క అవకాశమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ క్రీస్తు పేట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మీ మధ్యలో చేరి దేవుని యొక్క వాక్యం పంచుకుంటకు దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇటు అవకాశమును బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ ఆక్సిలరీని, అదేవిధంగా బైబిల్ పరిచర్యను ప్రేమించి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన సంఘ అధికారులందరికీ కూడా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ ఆక్సిలరీ పక్షమున మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. సంఘ అధికారులు, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్, heads of all the departments. Thank you so much for giving this blessed opportunity. I also want to extend my thanks to Pastor Garu, Reverend Venkatesh Paul Aygaru. Thank you so much for always being a continuous support and also encouraging the congregation with your wonderful word every time. దేవుని యొక్క కృపలో ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మీ మధ్యలో ఉండడము, దీని ఏర్పాట్లో భాగంగా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క ప్రతినిధులు కూడా దీనిలో ఎంతో కష్టంతో వాళ్ళు ఈ యొక్క పరిచర్యలో ఉంటున్న వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ప్రత్యేకంగా శిల్ప గారికి, అదేవిధంగా లక్ష్మి గారికి కూడా మా యొక్క కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాం. అనేకమైన సంఘాలలో బైబిల్ పరిచర్య నుంచి చెప్పే తరుణంలో ప్రతి ఒక్కసారి దెర్ ఆర్ ఫ్యూ కాంగ్రిగేషన్స్ ఇన్ ఎన్ ఇయర్ విచ్ ఐ రెగ్యులర్లీ విజిట్. సో ఆ రెగ్యులర్ విజిటేషన్ అయ్యే కాంగ్రిగేషన్స్లో సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ కాంగ్రిగేషన్. ఇన్ ఎన్ ఇయర్ అట్లీస్ట్ వన్స్ ఐ హ్యావ్ ద బ్లెస్డ్ ఆపర్చునిటీ టు షేర్ ద గాస్పెల్ విత్ యూ. సో వెనెవర్ ఇక్కడికి వచ్చినప్పుడు we always make sure that గడిచిన సంవత్సరంలో మేము చేసిన పరిచర్య ఏ విధంగా ఉంది అన్న దాని గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు మీ ముందుంచాలని అనుకుంటున్నాం. We just made a short video so that it will be more appealing for the people to see and learn about the ministry of the Bible Society. I request the technical team to please play it.
చెప్తున్నా. అయితే బైబిల్లో 2 పేపర్లు చినిగిపోయినాయి. అయితే బైబిల్ సండే స్కూల్ చెప్తున్నా కానీ బైబిల్ కొనుక్కోలేకపోతున్నా అని బాధపడ్డా. అయితే ఈరోజు నాకు అయ్యగారి ద్వారా బైబిల్ ఇచ్చారు దేవుడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రైజ్ లార్డ్. Thank you so much. That is in brief of what was the work. Thank you so much. All glory to God. Translations on one side and distributing of what it is translated. So simple, like we kept it very simple ga Bible tarjuma cheyali. Tarjuma chesindi tarjuma chesinattu ఆ భాషల వారికి అందజేయాలి. దానితో పాటు 2023 ఐ థింక్ ఐ స్టిల్ రిమెంబర్ హియర్ యూత్ వర్ సింగింగ్ విత్ దట్ తెలుగు పాటని ఇంగ్లీష్లో ట్రాన్స్క్రిప్ట్లో చేసుకొని పాటలు పాడుతూ ఉండే. సో నౌ టుడే వీ హ్యావ్ ద ఫుల్ బైబిల్ ఇన్ దట్ ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్ట్. సో అది చేసినప్పుడు వాట్ వీ వర్ థింకింగ్ వాస్ లైక్ ఓకే మన తెలుగు రాష్ట్రాల్లో ఉపయోగపడుతుంది అని అనుకున్నాం. కానీ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కానీ దే ఆర్ యూజింగ్ దట్ బైబుల్ ఫర్ దట్ చిల్డ్రన్. దట్ ఈస్ నెంబర్ 1. ఆ బైబిల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు దెర్ వర్ సెవరల్ క్వశ్చన్స్. ఇది అవసరమా, లేకపోతే ఇది అసలు ఉపయోగపడుద్దా? ఎందుకంటే వీ ఆల్వేస్ సీ ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్. తెలుగు చదివి ఇంగ్లీష్లో తెలుగు చదవమంటే ఎవరికి అర్థం కాదు. బట్ అదే ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకి ఆ టెక్స్ట్ ఇస్తే for them it is easy to read, because WhatsAppలో ఇప్పుడు మీరు చూస్తే how your youngsters are talking with each other. టైప్ చేసేది తెలుగే, మాట్లాడుకునేది తెలుగే, కానీ టైప్ చేసేది మటుకు ఇంగ్లీష్లో టైప్ చేసుకుంటున్నారు. సో దిస్ ఈజ్ సంథింగ్ వేర్ వీ యాజ్ బైబిల్ సొసైటీ మేడ్ షూర్ దట్ గ్యాప్ ఈస్ టేకెన్ యాజ్ అన్ ఆపర్చునిటీ సో దట్ యంగ్స్టర్స్ బైబిల్ చదువుకోగలరు, మాతృభాషలో బైబిల్ చదువుకోవడానికి. And today I can humbly say that Malayalam, they are doing it after seeing Telugu. Kannada, they are doing it. And then even Hindi, they are planning to do it. That the text will be in English, but language will be in the same language. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే వాక్యం అన్నది విరివిగా ఆ యొక్క గుంపుకి ఆ యొక్క సమయంలో ఇవ్వవలసిన బాధ్యత మనది. దానితో పాటు 2024 సంవత్సరంలో బంజారా ప్రజలు లంబాడీ భాషలో మొదటిసారి వాళ్ళకి పూర్తి బైబిల్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ టుడే మెజారిటీ ఆఫ్ ద బంజారా పీపుల్ హ్యావ్ రిసీవ్డ్ అ ఫుల్ కాపీ ఆఫ్ బైబిల్. దానితో పాటు గడిచిన సంవత్సరం డిసెంబర్ 2025 సంవత్సరము తెలంగాణ నుంచే వీఆర్ డూయింగ్ వన్ ట్రాన్స్లేషన్. అండ్ రాజస్థాన్లో ఉన్న ఒక చిన్న తెగ భాష ఇది. ఇప్పటి వరకు తెలుగు బైబిల్ని వీఆర్ మేకింగ్ ఇన్ టు డిఫరెంట్ థింగ్స్, లేకపోతే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసినాము. కానీ టుడే వీ కెన్ హంబ్లీ సే దాట్ ఒక కొత్త లాంగ్వేజ్లోకి వీ హ్యావ్ స్టార్టెడ్ ఎ ప్రాజెక్ట్. మొన్న డిసెంబర్లో మొదటిసారి మార్కు సువార్త ఆ భాషలో ఉన్న వాళ్ళకి మార్కు సువార్త ఒక బుక్లెట్ ఫామ్లో క్రిస్మస్కి ముందు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే మీరు ఆ వీడియోలో చూస్తే దెర్ వాస్ వన్ క్వశ్చన్ విచ్ వాస్ దేర్. మనందరం రెండో రాకడ కొరకు సిద్ధపడుతున్నాం, కానీ ఇంకా మొదటి రాకడ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అస్ టు మేక్ షూర్ పీపుల్ నో అబౌట్ ద ఫస్ట్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మొదటి రాకడ గురించిన సువార్త చెప్పవలసిన బాధ్యత, చేర్చవలసిన బాధ్యత, తర్జుమా చేయవలసిన బాధ్యత, దాన్ని ఇవ్వవలసిన బాధ్యత. ఇట్స్ నాట్ అబౌట్ బైబిల్ సొసైటీ, ఇట్స్ ఫర్ ఆల్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ. ఎందుకు అంటే ఈరోజు మన చేతిలో ఉన్న తెలుగు బైబిల్ ఒక 200 సంవత్సరాలు పైబడ్డ చరిత్ర. దాని కొరకు ఎంతోమంది కష్టపడ్డారు, ఎంతోమంది దాని కొరకు తమ యొక్క వ్యయ ప్రయాసాలు అన్నీ ఉంచినారు. ఈరోజు సంఘముగా మనం దాని ద్వారా మనం ఎంత ఆత్మీయ మేలులు పొందుతున్నాం మనందరికీ తెలుసు. బట్ టుడే వీ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ అదర్స్. ఎవరికైతే సువార్త లేదో వారికి చేయవలసిన బాధ్యత, ఇవ్వవలసిన బాధ్యత మన మీద ఉంటా ఉంది. దానితో పాటు ప్రత్యేకంగా వీ ఆల్సో వర్క్ విత్
ద డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్. ప్రత్యేకంగా మనకి విజువలీ ఛాలెంజ్డ్ ఈజ్ వన్ కమ్యూనిటీ, అట్ ద సేమ్ టైమ్ డెఫ్ అండ్ స్పీచ్ ఇంపైర్డ్ ఈజ్ అనదర్ కమ్యూనిటీ. నేను ఎప్పుడు కూడా సువార్త అనేది అందరికీ ఉండాలి. ఓకే, ఇట్ ఈస్ ఫర్ ఆల్. గాస్పల్ ఈజ్ నాట్ ఫర్ జస్ట్ ఫర్ ద ఏబుల్డ్ పీపుల్, గాస్పల్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. సో వీ మేక్ షూర్ బైబిల్ సొసైటీ నుంచి ప్రత్యేకంగా విజువలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి we make sure they receive the Braille Bibles. At the same time, we also make sure they receive audio Bibles if they can't read the Braille Bibles. We also have fellowship with both the communities. Edi mana visually challenged community, at the same time deaf and speech impaired community. Meeru chusinattu there is a small pilot project done for specially done for mana deaf and speech impaired people. We just did some few psalms into sign language. Then we understood the magnitude of that project. Digitalization lo mottam Bible ni oka sign language lo cheyali ante it is a very huge project. But there is nothing impossible for God. We just did the basics. We try to do it and keep it ready. దేవుని యొక్క సమయము, దేవుని యొక్క పిలుపు ఉన్నప్పుడు ఆ కార్యం దేవుని యొక్క మహిమ కొరకు జరుగుతాయి. బట్ వీఆర్ ఆల్వేస్ ఆన్ దట్ గో దట్ ఎక్కడైతే అవకాశం ఉంది, ఎక్కడైతే దేవుని యొక్క సువార్త యొక్క మనకి చెయ్యొచ్చు అన్నది కనిపించినప్పుడు వి మేక్ షూర్ వి డూ సంథింగ్ దేర్. ప్రత్యేకంగా గడిచిన సంవత్సరంలో దగ్గర ఒక 150-1500 ఆడియో బైబిల్స్ని తెలంగాణ రాష్ట్రం మొత్తము విలేజెస్లో పర్టికులర్లీ ఫర్ ఇలిటరేట్ బిలీవర్స్ వీ వర్ ఏబుల్ టు గివ్ ఇట్. ఒక్క ఆడియో డివైస్ కాస్ట్ వచ్చి 4,000 రూపాయలు. ఈరోజు వీ కెన్ ప్రౌడ్లీ సే సమ్ టైమ్ పాస్టర్స్ ఇన్ విలేజెస్ దే విల్ కాల్ అస్ అండ్ గివ్ అస్ ద ఫీడ్బ్యాక్. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, పొద్దున్న నేను బయటికి లెగగానే ఐ కెన్ సీ పీపుల్ హోల్డింగ్ దట్ ఆడియో బైబుల్ అండ్ వాకింగ్ ఆన్ ద పొలానికి వెళ్ళడమో లేకపోతే పొలానికి రావడమో. సో వీ వర్ ఏబుల్ టు లిసన్ టు ద గాస్పల్ wherever we are. And recently, last 2 weeks back, there was one sister who came and shared one testimony. Even I was shocked when I listened to that. తను చెప్పిన మాట ఏంటంటే, అయ్యగారు ఇట్స్ ఎప్పుడో మీరు మాకు ఒక ఆడియో బైబిల్ ఇచ్చారు. I still personally don't know that I gave her an audio Bible. She took for her sister. In the process of some medication, the sister lost her sight and she is listening to this audio Bible. And the interesting thing she said was, 6 సార్లు పూర్తిగా బైబుల్ విన్నదామె అండ్ ఇప్పుడు 7వ సారి వింటా ఉంది. అండ్ ఐ వాజ్ లైక్ రియలీ లైక్ ఓకే, ఇంత అంటే విశ్వాసంతో ఉన్నవాళ్ళు, ఆ వాక్యంలో ఎదగాలనుకున్న వాళ్ళు, ఆ వాక్యం ద్వారా ఆదరణ పొందే వాళ్ళకి దే ఓన్లీ కెన్ అండర్స్టాండ్ దట్ వాట్ ఈజ్ స్వీట్నెస్ ఆఫ్ దాట్. వాళ్ళకున్న కష్టంలో, వాళ్ళకున్న ఇబ్బందిలో ప్రతిదినము వాక్యం వినడము. నాకు ఐ నెవర్ హర్డ్ సంబడి టెల్లింగ్ దట్ వీ హ్యావ్ ఫినిష్డ్ లిజనింగ్ రీడింగ్ ద లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ 6 times. చదివేది విన్నా నేను ఎప్పుడు, కానీ 6 సార్లు పూర్తిగా మా అక్క బైబిల్ విన్నది ఇప్పుడు 7వ సారి మొదలుపెట్టింది. అంటే ఐ వాస్ లైక్ ఓకే, మేము చేసే పనికి ఎక్కడో దేవుడు తన యొక్క ప్రతిఫలాన్ని చూపెడతా ఉన్నాడు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ విత్ బైబిల్ సొసైటీ. నేను ఎందుకు ఎలాబరేట్గా చెప్తున్నాను అంటే, దిస్ ఈజ్ అ చర్చ్ విచ్ లవ్స్ బైబిల్ అండ్ దిస్ ఈజ్ అ చర్చ్ విచ్ ఈజ్ సపోర్టింగ్ బైబిల్. ఇన్ ద పాస్ట్ 7 years, ఎవ్రీ ఇయర్ యు ఆర్ ద పీపుల్ హూ ఆర్ రియలీ దే ఆర్ లైక్ ఓకే, సంఘముగా నాయకత్వం నుంచి కానీ, సేవకుని నుంచి కానీ, వివిధ విభాగాల నుంచి కానీ ఎవ్రీబడి వాజ్ లైక్ వీ యాజ్ అ చర్చ్ ఆర్ ఫర్ ద బైబిల్. సో ఇందును బట్టి ఐ జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ యూ. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై గ్రాటిట్యూడ్ విత్ యూ. మీరిచ్చే ప్రతి ఒక్క సహకారంను బట్టి వాక్యము కనిపిస్తూ ఉంది, వాక్యము వినిపిస్తూ ఉంది, వాక్యము అనేక మంది యొక్క జీవితాలు ప్రభావితం చేస్తూ ఉంది. సో దిస్ ఈస్ ఆల్ క్రెడిట్ ఐ గివ్ టు ద చర్చెస్ అండ్ ద లీడర్స్ హూ సపోర్ట్ ద బైబిల్ మినిస్ట్రీ. ఈ ఉదయకాల సమయంలో వాక్యంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యము మనకు చదువుకున్నాం. ఆదికాండము 6వ అధ్యాయము 9 నుంచి 22 వచనములు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనందరము ఈ యొక్క లెంట్ కాలంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకునే సమయంలో, దేవునికి సమీపంగా ఉండే సమయంలో, దేవుని యొక్క ఆదరణ కొరకు ఎదురు చూసే సమయంలో మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దో వీ లుక్
calm. Though we look pleasant outside, there are several disturbances within us. మనల్ని ప్రభావం చేసేవి చాలా ఉంటాయి. మనము ప్రభావితమై మనలో మనము నలిగిపోయే విషయాలు చాలా ఉంటాయి. ఓకే, అండ్ ఐ ఆల్వేస్ సే దిస్, ఆల్ స్మైల్స్ ఆన్ ద ఫేసెస్ ఆర్ నాట్ రియల్. ఓకే, ముఖం మీద కనిపించే ప్రతి ఒక్క చిరునవ్వు నవ్వు అన్నది నిజం కాదు. బాధలో నుంచి, భారములో నుంచి, వేదనలో నుంచి సమాజం కొరకు, సంఘము కొరకు ఒక మాస్క్ లాగా ఒక నవ్వును ధరించుతూ ఉంటాం కొన్నిసార్లు. బట్ దెన్ దేవుని యొక్క వాక్యము మనం గమనించినట్లయితే, నీ చుట్టూ ఉన్న ప్రభావాలైనా సరే, నీలో ఉన్న పరిస్థితులైనా సరే, నీ యొక్క జీవన విధానంలో దేవుని యొక్క పాత్రను, దేవుని యొక్క స్థితిని, దేవుని యొక్క ప్రభావమును నువ్వు గ్రహించినప్పుడు నీ యొక్క జీవితంలో దేవుని యొక్క నెమ్మదిని మనం పొందుకోగలం. ఉదయకాల సమయంలో మనం చదువుకున్న వాక్య భాగం చూసినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాట ఒకసారి చదువుతున్నాను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండి నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఒక వ్యక్తి గురించి క్లుప్తంగా ఆయన సాక్ష్యం చెప్పాలి అంటే నోవహు యొక్క సాక్ష్యము మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఓకే, నోవహు యొక్క జీవితం అక్కడ చాలా స్పష్టంగా 3 మాటలు మనకు కనిపిస్తాయి. నోవహు అనేవాడు నీతిపరుడు మొదటిది, నోవహు అనేవాడు నిందారహితుడు రెండోది, నోవహు అనేవాడు దేవునితో కూడా నడిచినాడు. 3 సింపుల్ వర్డ్స్: నీతి, నడత, దానితో పాటు నిందలేని జీవితం. ఈ 3 విషయాలు మనం గమనించినట్లయితే నోవహు యొక్క పరిస్థితి మన యొక్క జీవన విధానానికి, ఈరోజు నీ యొక్క జీవితమును ప్రభావం చేసే ప్రతి ఒక్క పరిస్థితికి నువ్వు సమాధానాలు ఎదుర్కొనేటప్పుడు నోవహు జీవితంను చూసినప్పుడు నీకు కొన్ని సమాధానాలు దొరుకుతాయి. నోవహు యొక్క జీవితంలో ప్రాముఖ్యంగా ఉన్నది ఏంటంటే నీతిపరుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. నీతిగా ఉన్నవాడే నిందారహితుడుగా ఉంటాడు. నిందారహితుడుగా ఉన్నవాడే దేవునితో నడుస్తాడు. కానీ మనం ఏం చెప్తామంటే మనం ఉల్టా చెప్తాం దానికి. ఓకే, వి గో ఇన్ ద రివర్స్ ఆర్డర్. ఏంటిదంటే ఫస్ట్ మనం ఏం చెప్తామంటే మేము దేవునితో కూడా నడుస్తామండి అంటాం. ఆ ముందున్న యాబ్సెంట్. We only go directly to the third point. But then how Noah has come to that point is very different. దేవుని యొక్క వాక్యం మీరు అదే వాక్యంలో మీరు చూస్తే పైననే ఉంటుంది దానికి. జెనసిస్ 5:29 verse 29వ వచనంలో ఉన్న మాట మనం చూసాం. అక్కడ ఉన్న మాట ఏంటంటే, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకి నెమ్మది కలగజేయును అనుకొని అతడుకు నోవహు అని పేరు పెట్టెను. ఆల్రెడీ బిఫోర్ హిస్ బర్త్ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ దిస్. వాళ్ళున్న పరిస్థితులన్నీ అర్థమైన దానిలో నుంచి అరే మేము తొలగిపోయినాము, మేము దేవుని యొక్క మార్గంలో నుంచి విడిపోయినాము, కానీ ఇప్పుడు వచ్చేవాడన్నా సరే దేవుని యొక్క నెమ్మదిని మాకు పరిచయం చేసేవాడిగా ఉండాలి. అక్కడున్న మాట ఏంటంటే చాలా స్పష్టంగా దేవుని యొక్క మాట, ఇతడు మనకి నెమ్మది కలగజేయును అనుకొని అతడికి నోవహు అని పేరు పెట్టెను. నోవహు అన్న పదానికి కిందున్న మాట ఏంటంటే, ఒకసారి గట్టిగా చెప్తారా? మనకి లేనిది ఏంటిది కదా? ఎస్ ఆర్ నో? చిన్నప్పటి నుంచి నోవహు కథ మనం చదివినాం. నోవహు అంటున్నాం కానీ నెమ్మది అని పాపం ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలే. ఆ నెమ్మది అన్న పదము మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడన్నా సరే మనము నెమ్మదిగా ఉండాలి అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఆ నెమ్మది మనము అనుభవించడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు.
దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనందరం కూడా ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని యొక్క పిలుపులో ఉన్నవాడు, దేవుని యొక్క పిలుపులో నుండి తన యొక్క చుట్టూ ఉన్న సమాజాన్ని గమనిస్తున్న నోవహు తనకు పెట్టిన పేరుకి ఎటువంటి ప్రభావము ఆయన మీద ఉన్నా సరే ఆ పేరుకు కావలసిన విలువను ఆయన ఇస్తూ, ఆ పేరుకు తగినట్లు ఆయనకి కావలసిన క్వాలిటీస్ అన్నిటిని కూడా ఆయన తన యొక్క జీవితంలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నీతి ఉంది, నిందారహితుడుగా ఉంటా ఉన్నాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి అయ్యా నోవాహు గారు మీకు నెమ్మది వచ్చిందంటే, నేను ఈ 3 ప్రిన్సిపల్స్ నా జీవితంలో పాల్పొందినాను, ఈ 3 ప్రిన్సిపల్స్ నేను ఫాలో అవుతున్నాను. ఆన్ ద అదర్ సైడ్ వెన్ యూ సీ ద కండిషన్ ఆఫ్ ద పీపుల్, దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా ఉంటుంది. 12వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త చర్యలు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. 2 మాటలు ఉన్నాయి అక్కడ. చెడిపోవడము వేరు, చెరిపి వేసుకోవడము వేరు. అంటే తెలియక చేసేది ఉంది, తెలిసి చేసేది ఉంది. ఇంటెన్షనలీ యూ డోంట్ వాంట్ టు బీ కరెక్టెడ్. ఓకే, కొన్నిసార్లు దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. ఏంటిదంటే మనల్ని సరిదిద్దుకోవడానికి, మన ప్రవర్తన మార్చుకోవడానికి, మన పరిస్థితులను మనం అర్థం చేసుకొని, అరే ఇది నా ఘనత కాదు, దేవుడు మనల్ని ఉంచినాడు కాబట్టి మనం ఈ పరిస్థితుల్లో ఉంటా ఉన్నాం, ఈ ఆశీర్వాదం పొందుకుంటా ఉన్నాం అని దేవుడు మనకి ప్రతి ఒక్కసారి హీ విల్ గివ్ ఆపర్చునిటీస్ ఫర్ అస్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్. కానీ చెడిపోయినోడు కరెక్ట్ చేయొచ్చు, చెరిపేసుకున్నోడిని కరెక్ట్ చేయాలంటే చాలా కష్టం. ఇదో మాట ఉంటుంది, ఏంటంటే నిద్రపోయేటోని లేపొచ్చు అంట, కానీ నిద్రపోయేటట్టు నడిచేటోని మటుకు మన తరం కూడా కాదు. ఎస్ ఆర్ నో? మన స్పిరిచువల్ లైఫ్ ఈజ్ లైక్ దట్ సమ్ టైమ్స్. చెడిపోయి తొలగిపోయిన వాళ్ళు చెప్పి కరెక్ట్ చేస్తే దారిలోకి వస్తారు. కానీ చెరిపేసుకొని అంటే నువ్వు పోయే తోవలో నువ్వు వెనకాల మార్గం అడుగులు పడుతూ ఉంటాయి, ఆ అడుగులు చెరుపుకుంటూ పోతే మళ్ళీ నీకు రిటర్న్ తోవ తెలుస్తుందా? చెరిపేసుకోవడం అంటే అదే. యు డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్, యు డోంట్ వాంట్ టు రిటర్న్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. నోవహు ఉన్న తరము 2 రకాలుగా ఉన్నారు. చెడిపోయిన వారు ఉన్నారు, చెరిపేసుకున్న వారు ఉన్నారు. వీళ్ళిద్దరి నుంచి నోవహు అన్నవాడి మీద ప్రభావం చూపించిందా లేదా అన్నది మనం గమనించాలి. చాలా స్పష్టంగా దేవుని యొక్క మాటలు అక్కడ మనకు ఉంటా ఉంది. తర్వాత వచనంలో దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధి వారి అంతము వచ్చుచున్నది, ఇదిగో వారిని భూమిలో కూడా నాశనము చేసేదను. చెడిపోయిన వారు, చెరిపేసుకున్న వారిని దేవుడు చూస్తున్న క్రమములో దేవుని యొక్క దృష్టికి ఒక వ్యక్తి, ఒక కుటుంబము నెమ్మదిగా, నీతిగా, నిందారహితుడిగా దేవునితో నడిచే ఒక క్యారెక్టర్ కలిగి ఉన్న వ్యక్తిగా నోవహు కనిపిస్తూ ఉన్నాడు. అనేక సార్లు మనము ఒక మాట అంటూ ఉంటాం, ఏంటంటే పరిస్థితుల ప్రభావమును బట్టి. అవునా? ఈ తప్పు ఎందుకు చేసినావంటే విల్ నెవర్ యాక్సెప్ట్, ద సిట్యుయేషన్ మేడ్ మీ, సో ఐ డిడ్ ఇట్. నోవహు ఆ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, ఊరంతా చెడిపోయింది, నేను ఒక్కడి నుండి ఏం చేస్తా అనుకోవచ్చు నోవహు. బట్ నోవహు నెవర్ సెడ్ దట్. నోవహు అనేవాడు ఊరు చెడిపోయిందని ఆయన చెడిపోలే. ఊరు చెడిపోయినా నా పేరు ఒక ఏమంటారు, దేవుని ఏర్పాటు ఉంది, దేవుని ఏర్పాటులో, దేవుని పిలుపులో నేనున్నా. ఊరు చెడిపోయిందని నేను చెడిపోనన్నా నిబద్ధత కలిగిన జీవితము నోవహుకు ఉంది. కాబట్టి దేవుడు ఆ జనులను ఏం చేయబోతున్నాడో నోవహుకి చెప్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఐ ఆల్వేస్ గెట్ సర్ప్రైజ్డ్ వెన్ ఐ రీడ్ నోవహ్ స్టోరీ. ఎందుకు అంటే మనందరం కూడా చిన్నప్పటి నుంచి, ఈవెన్ ఇన్ అవర్ సండే స్కూల్
వెన్ ది స్టోరీ వాజ్ టాట్, ఒక మంచి పడవ చూపెట్టేటోళ్ళు కదా, ఎస్ ఆర్ నో? ఓకే, నోవాహు ఒక పడవ ఉంటుంది మంచిగా, ఇట్స్ వెరీ నైస్ వుడెన్ బోట్. కానీ వాక్యము కొంచెం లోతుగా మనం చూస్తే, దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే అక్కడ ఉన్న మాట ఏంటంటే 14వ వచనము, చెతిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపట వెలుపట దానిని కీలు పూయవలెను. ఒకసారి ఆలోచన చేద్దామని చెప్పి ఐ జస్ట్ వెంట్ లిటిల్ డీపర్ ఇన్ టు ద ఒరిజినల్ లాంగ్వేజ్. మనందరం ఓడ 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 అని చదువుతాం. హిబ్రూ భాషలో ఇదే దానికి ఉన్న మాట ఏంటంటే తేబా అన్న పదం హిబ్రూలో ఉపయోగించినారు. తేబా అన్న పదానికి మీనింగ్ ఏంటంటే పెట్ట, ఓడ కాదు, ఇట్స్ ఏ బాక్స్. మీరు ఇదే తేబా అన్న పదము మోషేని వాళ్ళ అమ్మ కాపాడినప్పుడు జమ్ము పెట్ట తయారు చేస్తుంది కదా. ఓకే, ద సేమ్ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ విత్ మోజెస్. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. ఈజ్ దేర్ ఎ స్టీరింగ్ ఫర్ దిస్ బోట్? అవునా? స్టీరింగ్ ఉందా దానికి? డైరెక్షన్ చెప్పేది ఉందా? దెర్ ఈస్ నో షేప్, దెర్ ఈస్ నో స్టీరింగ్, దెర్ ఈస్ నో డైరెక్షన్ ఎట్ ఆల్. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, నోవహు అనేవాడు ఎంత మటుకు దేవుణ్ణి నమ్ముతున్నాడు, ఎంత మటుకు దేవుణ్ణి నమ్మడంతో పాటు ఆ నమ్మకము ద్వారా దేవుడు ఏది చెప్పినా కానీ అది చేస్తున్నాడు ఆయన, అంతే. హీఈస్ జస్ట్ ఫాలోయింగ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దీనికి స్టీరింగ్ ఉందా? ఇంకొక మాట కూడా మనం ఆలోచన చేయాలి. నోవహు పడవ చేసే ప్రాంతంలో చుట్టుపక్కల కొన్ని వందల కిలోమీటర్ల వరకు దెర్ ఈస్ నో వాటర్ బాడీ, దెర్ ఈస్ నైదర్ రివర్ నార్ సీ. ఇప్పుడు మనం హైదరాబాద్ ఎక్కడన్నా పడవ తయారు చేస్తే పిచ్చోని చూసినట్టు చూస్తాడు, అవునా కాదా? ఓకే, ఏదేయడానికి ఏం లేదు. ఇట్ షుడ్ గో ఐదర్ ఇన్ టు ద రివర్ ఆర్ ఇన్ టు ద సీ. అండ్ ద ఫెయిత్ ఆఫ్ నోవా, ఎన్నిసార్లు నోవహు జనుల చేత అవమానించబడి ఉండొచ్చు, ఎన్నిసార్లు నోవహు అనేవాడు వారి చేత అనుమానం వ్యక్తపరచబడి ఉండొచ్చు. వీటన్నిటిలో కూడా నోవహు అనేవాడు ఏం చేస్తున్నాడంటే తన నెమ్మదిని ఎప్పుడు కూడా నోవహు కోల్పోలేదు, తన నీతిని ఎప్పుడు కూడా నోవహు కోల్పోలేదు. దేవుని సన్నిధిలో ఆయన నడిచేటప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను మీరి మటుకు ఆయన ఎప్పుడు తన యొక్క విశ్వాసములో ఆయన దేవుని యొక్క మాటను అతిక్రమించలేదు. ఆయనకు ఒక క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు, ఎందుకు ప్రభువా ఇంత పెద్ద డబ్బా చేపిస్తున్నావు నాతో? ఏం చేయి నీకు 3 అరలు 300 మీటర్లు? ఇట్స్ జస్ట్ ఎ బాక్స్, దెర్ ఈస్ నథింగ్. యు జస్ట్ గో ఇన్ సైడ్ ద బాక్స్. ఒక కిటికీ, ఒక తలుపు, ఒక డబ్బా. ఇమాజిన్, హ్యూమన్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఇమాజిన్ దాట్. కానీ అక్కడ ఒక మంచి మాట ఉంటుంది దేవుని యొక్క వాక్యంలో. దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే 18వ వచనం ఒక మాట ఉంది, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుతును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యలను నీ కోడనులను ఆ ఓడలో ప్రవేశించుదురు. బైబిల్లో మొట్టమొదటిసారి నిబంధన అన్న మాట ఉపయోగించబడింది అంటే అది నోవహుతోటే. దేవుని యొక్క మాట వేరు, దేవుని యొక్క నిబంధన వేరు. గాడ్ హ్యాస్ మేడ్ అ కవెనెంట్ విత్ నోవా. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనందరం కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే, నోవహు కంటే నోవహు మించిన కష్టం నీ జీవితంలో నువ్వు చూడకపోవచ్చు. చుట్టూ ఉన్న వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్న నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఉండడం ఒక ఎత్తు.
చుట్టూ ఉన్న వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా దేవుని కొరకు నువ్వు ఒక గొప్ప కార్యము తలపెట్టడం ఒక ఎత్తు. చుట్టూ ఉన్న వాళ్ళు నమ్మకపోయినా కానీ దేవుని యొక్క కార్యము సఫలపరుస్తుంది అని చెప్పి చూడని దానిని నువ్వు విశ్వసించడం ఇంకొకటి. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా ఉంటా ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. ఒకసారి అందరూ బైబిల్స్ తీయండి. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు హెబ్రీస్ చాప్టర్ 11 verse 7. అక్కడ ఉన్న మాట ఏంటంటే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి. ఒక్క నిమిషం ఆగుదాం. అప్పటి వరకు యవ్వనికి కూడా ఇంత పెద్ద డబ్బా ఉంటుందన్న సంగతి తెలియదు. యవ్వనికి కూడా ఇంత పెద్ద ప్రళయం వస్తుందని తెలియదు. అండ్ నోవహు వాజ్ ద ఓన్లీ వన్ who is not just listening to God, he is also believing everything what God has said. అక్కడ ఉన్న మాట ఏంటంటే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గడవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతను లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి నీతికి ఏమైతా ఉన్నాడు. ఇప్పుడు నీతిగా బతకడం వేరు, నీతికి వారసుడు అవడం వేరు. అందరం నీతిగా బతుకుతాం అని అనుకుంటాం, కానీ నోవహు ఇంకొక మెట్టెక్కుతా ఉన్నాడు. ఏంటంటే, ఆ నీతి అన్నదాని మీద ఆదరణ పడిన ప్రతి వారికి కూడా ఆయన ఏమవుతున్నాడు అంటే ఒక మూల పురుషుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. హీఈస్ బికమింగ్ ద హెయిర్ ఫర్ రైచియస్నెస్. దానితో పాటు మనం అక్కడ చూసినట్లయితే చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం ఉంటా ఉంది. దేవుని యొక్క అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి, అప్పటి వరకు ఆయనని ఏమంటారు, తూలనాడిన వారు ఉన్నారు, అవమానం చేసిన వారు ఉన్నారు. అవకాశం వచ్చినా సరే ఆ అవకాశమును వినియోగించుకున్న వారు కూడా ఉంటా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడున్న మనందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం. బై ఫెయిత్ సమ్టైమ్స్ యూ షుడ్ సీ ఈవెన్ దో యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. అది విశ్వాసం. నేను కనిపిస్తే నమ్ముతా, నాకు ఇది చేస్తే నమ్ముతా అంటే అది కాదు. నోవహు అన్న వ్యక్తి అంత నెమ్మదిగా, అంత నిదానంగా, అంత నీతిగా, లోకం చెడిపోయిన స్థిరంగా ఉన్నాడు అంటే ఓన్లీ వన్ థింగ్ హీ వాస్ డూయింగ్, హీ ట్రస్టెడ్ ఇన్ గాడ్. విశ్వాసం ఎవరి మీద ఉంచినాడు అంటే దేవుని మీద ఉంచినాడు. భయము ఎవరి మీద ఉంచినారంటే దేవుని మీద ఉంచినాడు. ఎవరికన్నా భయపడ్డాడు అంటే దేవుని మాటకే భయపడుతూ ఉన్నాడు, దేవుని మాటకే విశ్వసిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇక కూర్చున్న మనందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చేత, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న మనందరము కూడా, యు మే హ్యావ్ యువర్ స్ట్రగుల్, బట్ ఇన్ ఫెయిత్ sometimes God will tell you something, okay, this is what is going to happen. In faith, are you trusting that promises? విశ్వాసములో దేవుడు నీతో చేసిన ప్రతి ఒక్క ప్రమాణమును, విశ్వాసములో దేవుడు నీతో చేసిన ప్రతి ఒక్క నిబంధనను నీవు విశ్వసించే స్థితిలో నీ విశ్వాసం ఉందా? అది మనం ఎప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ నైబర్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ చర్చ్, ఇట్ ఈస్ అబౌట్ యూ యాజ్ అన్ ఇండివిజువల్. నోవహు అనేడు ఒక వ్యక్తిగానే ఉన్నాడు, ఒక సమాజంగా లేడు. ఆయన విశ్వాసమును బట్టి ఆయన కుటుంబం అంతా కూడా రక్షణలోనికి వస్తూ ఉంది. ఆయన ఏదైతే చూస్తూ ఉన్నాడో ఒక తండ్రిగా తన కుటుంబానికి కూడా దాన్ని అంతటిని కూడా నేర్పిస్తూ ఉన్నాడు. వాజ్ నోవాస్ ఫ్యామిలీ డివైడెడ్? నో, దే వర్ ఆల్ యునైటెడ్ ఇన్ దిస్ వర్క్. ఎందుకు అంటే నోవహు తండ్రిగా ఒక మార్గాన్ని వాళ్ళకి చూపెడతా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇక కూర్చున్న మనందరం కూడా విశ్వాసమును బట్టి
నోవహు అదివరకు ఎన్నడూ చూడని సంగతులను గురించి ఆయన బోధింపబడతా ఉన్నాడు. నీకు అనేక సార్లు దేవుడు అదే బోధ నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎటువంటి ఆలోచన విధానముతో నీవు ఆ బోధను స్వీకరిస్తున్నావు అన్నది ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, గాడ్ గివ్స్ ఎవ్రీబడి ఆపర్చునిటీస్. ఉత్తగా దేవుడు వదిలేయడు. మీరు కరెక్ట్గా నోవహు యొక్క, ఐ వాజ్ జస్ట్ ట్రయింగ్ టు రీడ్ ఫ్యూ థింగ్స్ టు అండర్స్టాండ్. ఓకే, సరే నోవహు ఈ యొక్క బాక్స్ తయారు చేసినాడు ఒక ఎత్తు, కానీ ఈ యొక్క బాక్స్ తయారు చేసేటప్పుడు నోవహు యొక్క వయసు మీరు చూసుకుంటే 500 సంవత్సరాలు దాటిపోయింది అప్పటికే. హౌ మెనీ ఇయర్స్ నోవహు లివ్డ్? ఎన్ని సంవత్సరాలు నోవహు బతికినాడు? అమ్మా 500? అమ్మా బైబిల్ క్విజ్ మళ్ళీ పెట్టాలా మీకు ఒకసారి? తొమ్మిది 950 సంవత్సరాలు బతికాడు. కనీసం దగ్గర కూడా రాలేవారు. నోవహు లివ్డ్ 950 ఇయర్స్. ఈ యొక్క ఓడ తయారు చేయించడానికి దేవుని యొక్క వాగ్దానం నోవహు దగ్గరకు వచ్చినప్పుడు he was already 500. ఓకే, అండ్ దెన్ ద హోల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అనుకుందాం. ఇది ఉత్తగా అయిపోదు కదా ఇంత పెద్ద పడవ. ద హోల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ టుక్ అరౌండ్ అప్రాక్సిమేట్లీ 20 to 50 ఇయర్స్ అనుకోవచ్చు రఫ్గా. బై ద టైమ్ నోవహు గాట్ ద ఇన్ఫర్మేషన్, ప్రళయం వచ్చే టైంకి దెర్ వాజ్ స్టిల్ 100-150 ఇయర్స్ ఆఫ్ గ్యాప్. ఈ గ్యాప్లో వాజ్ దేర్ అన్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ టు కరెక్ట్ దెమ్సెల్వ్స్? అర్థమవుతుంది కదా వాక్యం. నోవహు చెప్తా ఉన్నాడు జనాలకి, అరే బాబు ప్రళయం వస్తుంది, ఈ దేవుడు చెప్పినాడు, దాని కొరకు నేను ఈ యొక్క ఓడను తయారు చేస్తున్నా, ఇప్పటికన్నా మీరు చేంజ్. వాక్యము చాలా స్పష్టంగా ఉంది. 1 పేతురు పత్రిక ఒకసారి తీయండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 19 నుండి 20 వచనములలో ఉన్న వాక్యం చూస్తే దేవుని యొక్క వాక్యం చాలా ఉత్తగా దేవుడు మనల్ని పనిష్ చేయడు. గాడ్ గివ్ us టైమ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్. గాడ్ గివ్ us ఎనఫ్ టైమ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్. దేవుని యొక్క వాక్యం చూద్దాం. చదువుతారు ఎవరైనా? దేవుడు దీర్ఘశాంతము ఇనుక కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో చదవండి. ఏమైతా ఉంది అక్కడ? అవిధేయులైన వారికి, చెరలో ఉన్న వారికి ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా ప్రకటన ఎంతమందికి వెళ్ళిందమ్మా? ఓడ రక్షణ వచ్చింది 8 మందికే. ప్రకటింపబడింది ఎంతమందికి? ఓడ చూసినోడు అందరికీ తెలుసు ప్రళయం వస్తుందని. ఇట్ వాజ్ నాట్ ఏ షాక్. ఓకే, ఇజ్రాయెల్ వచ్చి ఇరాన్ మీద బాంబు వేసినట్టు కాదు. ఎవ్రీబడి నోస్ దట్ దెర్ ఈస్ ఎ డిస్ట్రక్షన్ కమింగ్. ఎవ్రీబడి వాజ్ ఇన్ఫార్మ్డ్ దట్ దిస్ ఈజ్ ఎ టైమ్ ఫర్ యూ టు రిపెంట్ అండ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఉంటుంది. దేవుడు దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు, టుడే వాట్ యు ఆర్ ఎంజాయింగ్ ఈజ్ దట్ దేవుని యొక్క దీర్ఘశాంతం. మనం ఇంకా నశించిపోకుండా దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ఏర్పాటులో మనకి దేవుడు ఒక అవకాశమును ఇచ్చి ఇంకా మనల్ని మనము సరిదిద్దుకోవడానికి దేవుడు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఓడ తయారు చేయమని చెప్పిన దానికి, ఓడ తయారైన టైంకి, ప్రళయం వచ్చిన టైంకి దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ బిగ్ ఇయర్స్ ఆఫ్ గ్యాప్ వేర్ పీపుల్ గాట్ అన్ ఆపర్చునిటీ టు కరెక్ట్ దెమ్సెల్వ్స్. నా జీవితంలో కూడా దేవుడు మన యొక్క మార్గములను సరిదిద్దుకోవడానికి, మన యొక్క మార్గములను మార్చుకోవడానికి, మన యొక్క మార్గములు చెరిపి వేయబడిన మార్గములలో మనం ఉన్నట్లయితే మళ్ళీ ఆ మార్గమును మనము నిర్మించుకొని ఆయన దగ్గరికి రావడానికి దేవుడు దీర్ఘశాంతుడుగా ఉండి మనకి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆర్ యు రెడీ టు యాక్సెప్ట్
ద టైమ్ అండ్ స్పేస్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఇది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రళయంలో అంతమంది చచ్చిపోయారు అని బాధపడేటప్పుడు ఐ ఆల్వేస్ రిమెంబర్ హౌ మెనీ ఇయర్స్ గాడ్ గేవ్ దెమ్ టు రిపెంట్, హౌ మెనీ థింగ్స్ గాడ్ హ్యావ్ షోడ్ దెమ్ టు రిపెంట్. మార్పు వచ్చిందా? రాలేదు. ఎంతమంది రక్షణ పొందినాడు? 8 మంది. నోవహు కుటుంబం ఒక్కటే ఆ ప్రళయములో సజీవులుగా ఉంటామన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఇక కూర్చున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 40 దినాలు వర్షం వచ్చింది, అన్నీ జరిగినాయి. ఓడలో వాళ్ళు ఉన్న సమయము ఒక 150 నుంచి 200 రోజులు అని అనుకున్నప్పుడు దెర్ ఇస్ నో స్టీరింగ్, దెర్ ఇస్ నో డైరెక్షన్, దెర్ ఇస్ నో లైట్. ఇట్ ఈస్ జస్ట్ ట్రస్ట్ ఇన్ గాడ్. అనేక సార్లు మన యొక్క జీవన విధానాల్లో, మన యొక్క జీవన పరిస్థితుల్లో మనం ఆ స్థితిలో ఉంటాం. అటువంటి సమయంలో కూడా ప్రభువా నీ నెమ్మది నాకు దయచేయి, గివ్ మీ యువర్ కామ్నెస్, గివ్ మీ యువర్ పీస్. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా ఉంటుంది. విలాప వాక్యంలో 3వ అధ్యాయము 26వ వచనంలో ఉన్న మాట మీరు చూస్తే, విలాప వాక్యంలో 3వ అధ్యాయము 26వ వచనము, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిదే. వెయిట్ ఫర్ సమ్ టైం. అన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు, జరగాల్సిన అవసరం కూడా లేదు. జరగనప్పుడు డోంట్ ట్రై టు స్పాయిల్ ఇట్. వెయిట్ ఫర్ సమ్ టైం. నెమ్మది కలిగి నిదానించుకొని కొద్దిసేపు దేవుని సన్నిధిలో దేవుని యొక్క రక్షణ కొరకు. అందుకే అక్కడ ఉన్న మాట ఏంటంటే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఏముండాలి? కనిపెట్టుకోవడం ఒక ఎత్తు, ఓపికతో కనిపెట్టుకోవడం ఒక ఎత్తు. ఓపిక ఉన్నవాడికే నెమ్మది ఉంటుంది. ఓపిక లేనివాడికి ఏముంటుంది అంటే ఎప్పుడు రెస్ట్లెస్నెస్ అంటాం. వెన్ యు ఆర్ రెస్ట్లెస్ యు ఆల్సో హ్యావ్ స్ట్రెస్ బికాస్ ఆఫ్ యువర్ రెస్ట్లెస్నెస్. అన్నీ దేవుని చేతిలో పెట్టినాక నువ్వు చేసేది ఏం లేదు. ఇక జస్ట్ వెయిట్ ఫర్ గాడ్స్ టైం. దేవుని యొక్క సమయము కొరకు, దేవుని యొక్క ఆ యొక్క కార్యముల కొరకు మనము నెమ్మది కలిగి వెయిట్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకు దీన్ని ఆలోచన చేస్తున్నామంటే, we live in a generation where everything is quick. అవునా కాదా? ఓకే, ఒక పాత తరము అనుకుంటే బస్ ఎక్కాలంటే బస్ స్టాండ్కి పోయి బస్ ఎక్కుతాం. ట్రైన్ ఎక్కాలంటే ఒక ప్రణాళిక ఉంటుంది దానికి. ట్రైన్ ఎంతసేపు ఎంత లేట్ అయినా కానీ మనకి వీ విల్ వెయిట్. ఎందుకంటే పోనీకి ఏం లేదు ఇంకా. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ బస్సెస్. టుడే ఆన్ యువర్ ఫింగర్ టిప్ నువ్వు ఒత్తగానే 3 నిమిషాల్లో క్యాబ్ వస్తుంది, 3 నిమిషాల్లో ఆటో వస్తుంది, 3 నిమిషాల్లో ఆటో క్యాబ్ లేకపోతే బండి వస్తుంది. యు ఆర్ ట్యూన్ టు దట్. ఇదంతా వదిలేద్దాం. 2-3 రోజులు గ్యాస్ సిలిండర్ లేకపోతే, టుడే ఐఎమ్ వాచింగ్ వెన్ ఐఎమ్ కమింగ్ ఆన్ ద రోడ్, no breakfast outlet is working, and I am sure today everybody cooked their breakfast. You understood? We live in the times where we don't have patience. నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఓపిక మనము కోల్పోతున్నాము. ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ ఫాస్ట్, ఎవ్రీథింగ్ యూ వాంట్స్ ఫాస్ట్. నోవహు యొక్క తరము కూడా ఆ స్పాంటేనిటీ, ఆ స్పీడ్లో ఉంది. కానీ నోవహు అన్నవాడు నెమ్మదిగా ఓపికతో దేవుని యొక్క సమయము కొరకు, దేవునితో నిబంధన చేయబడిన వాడిగా, దేవుని యొక్క ఆజ్ఞలో ఒక పాల్పొందే వ్యక్తిగా దేవుని యొక్క గొప్ప కార్యములోనికి ఆయన ప్రవేశించడానికి ఆ ఓడను సిద్ధపరుచుతూ ఉన్నాడు. లోకం ఎట్లన్నా ఉండనియండి, నీ విశ్వాసంలో దేవుని సన్నిధిలో నువ్వు ఓపిక కలిగి నెమ్మదిగా ఉంటున్నావా అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ ఈస్ యువర్ చాయిస్. దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా హీ విల్ నాట్ డూ ఎనీథింగ్ బై ఫోర్స్.
He will give you choice. You can sit with patience or you can run for yourself. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఉంటుంది. పేషెన్స్గా కూర్చున్నోడికి దేవుడు చేయవలసింది చేస్తాడు, ఉరుకుతా అనేటోడికి కూడా దేవుడు చేయవలసినది చేస్తాడు. యెషయా గ్రంథం ఒకసారి తీయండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15-16 వచనాలు ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము. ఒక్క నిమిషం. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన. సమ్ టైమ్స్ వెన్ యూ గివ్ ఎ పాస్ వాట్ హ్యాపెన్స్? ఉరుకుతా ఉన్నావు జీవితం అంతా, ఒకసారి ఆగినావు, ఏమైంది? నెక్స్ట్ ఇంకొక 5 కిలోమీటర్లు ఉరకాల్సినోడి ఒక 10 నిమిషాలు ఆగినావు కాబట్టి ఇంకొక 10 కిలోమీటర్లు ఉరుకుతావు. ఒకవేళ అట్లనే కంటిన్యూ అయితే యూ విల్ ఓన్లీ గో ఫర్ నెక్స్ట్ 2 కిలోమీటర్స్ బికాస్ యు ఆర్ ఆల్రెడీ ఎగ్జాస్టెడ్. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఉంది. మీరు ఊరకుండి నమ్ముకుంట వలన మీకు బలము కలుగును. దట్ ఈస్ ఫస్ట్ ఫేస్. దేవుడు మంచిగా చెప్తాడు మనకి. మీరు ఒకవేళ ఆగి ఊరకుండి నమ్ముకొని దేవుని యందు విశ్వసిస్తే నా బలము నేను మీకు ఇస్తా. తర్వాత వచనం చదవండి. దట్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. వీ షుడ్ రిమెంబర్ దట్. చదవండి. ఆయనను మీరు సమ్మతింపక అట్లా కాదు, మేము గుర్రములనెక్కి పారిపోదాం అంటిరి. రైట్. కాగా who made the choice? Who made the choice? నేను నెమ్మదించి కూసోరా అంటే నేను గుర్రం ఎక్కి నువ్వు ఉరుకుతా అన్నావు. Who made that? You made it. If you are making that today, tell yourself, I made it. ఈరోజు నా జీవితం ఇట్లుంది, నేను ఉరుకుతున్నా ఎప్పుడు అంటే who made it? We made it. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఉంది. అక్కడ ఉన్న మాట ఏంటంటే, చదవండమ్మా. మేము వడిగల గుర్రములనెక్కి పోయేదమంటివే, కాగా మిమ్మల్ని తరుమువారు వడిగలవారుగా ఉందురు. నువ్వు కామ్గా కూర్చుంటే కూర్చో. ఉరుకుతా అంటే నువ్వు ఎంత స్పీడ్ ఉరుకుతావో అంత స్పీడ్ నీకు వెనకాల తరిమేటోళ్ళను కూడా నేను ఏర్పాటు చేస్తా. టు కీప్ ఇట్ వెరీ సింపుల్, దట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. Who made that choice? You made that choice. మంచిగా కూర్చొని నిదానంగా దేవుని యొక్క బలం పొందు అంటే మనకి వినిపించదు. ఏదో చెయ్యాలి, ఏదో సాధించేయాలి, ఏదో నేను నాది నా ఈగో. యూ ఆప్టెడ్ ఫర్ ఇట్. నువ్వు ఎంత దూరం ఉరుకుతావు ఉరుకు, అంత దూరం నేను తరుముతా. హూ మేడ్ ద చాయిస్? వీ మేడ్ ద చాయిస్. ఈ ఉదయకాల సమయంలో నోవహు అనేవాడు ఎంత నిదానంగా ఉన్నాడో, ఎంత నీతిగా ఉన్నాడో, ఎంత నిందారహితుడుగా ఉన్నాడో, ఎంత దేవునితో నడుస్తూ ఉన్నాడో. దేవుడు నువ్వు ఈ పని చేయి అంటే ఆ పని చేస్తూ ఉన్నాడు. దెర్ ఈస్ నో క్వశ్చన్స్. సముద్రం లేదు కదా ప్రభువా ఈ చుట్టుపక్కల, ఇంత డబ్బాలో మేమందరం ఏం చేయాలా? ఉన్నది 8 మందిమే. దెర్ ఆర్ నో క్వశ్చన్స్. నిదానించి నెమ్మది కలిగి అప్పటి వరకు ఉరికిన వాళ్ళందరూ కూడా నోవహు జలప్రలయం వచ్చి సావు మీద పడ్డప్పుడు వాళ్ళకు గుర్తొచ్చింది ఏంటంటే, అప్పుడు అన్నీ గుర్తొస్తాయి మనకి. సావు కళ్ళ ముందు కనిపిస్తే అప్పటి వరకు జరిగిన సినిమా మొత్తం మనకు కనిపిస్తుంది. ఏంటంటే ఎన్ని అవకాశాలు మనకు వచ్చినాయి, ఎన్ని అవకాశాలు మనం వదిలేసినాం, ఏడ నుంచి నువ్వు ఉరికొచ్చినావు, ఏడ వరకు నువ్వు ఉరికినావు, దేవుణ్ణి నువ్వు వదిలేసి ఎంత దూరం పోయినావు, ఏది నువ్వు చెరుపుకున్నావు, ఏది ద్వారా నువ్వు చెరపబడినావు, ఇవన్నీ కూడా అప్పుడు కనిపిస్తాయి. దానివల్ల ఏం లాభం లేదు. వెన్ గాడ్ హ్యాస్ గివెన్ యూ టైమ్, దేవుడు దీర్ఘశాంతుడుగా ఉండి నీకు సమయం ఇచ్చినప్పుడు ఆ సమయము ఉపయోగించుకొని నిన్ను నువ్వు క్రమబద్ధీకరించుకున్నప్పుడు దేవుని యొక్క రక్షణను నువ్వు చూస్తావు. దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. కాగా నువ్వు నేను పారిపోతా అంటే
దేవుడు పారిపోవడానికి కూడా ఏర్పాటు చేస్తాడు. తరిమించుకోవాలనుకుంటే తరిమే వాళ్ళని, నీకంటే పవర్ఫుల్గా తరిమే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేస్తాడు. లేదు ప్రభువా, ఐ వెయిట్ ఫర్ యువర్ వాయిస్, ఐ వెయిట్ ఫర్ యువర్ కమాండ్, ఐ వాంట్ టు లిజన్ టు యువర్ వాయిస్ అంటే దేవుడు మనకు కావలసిన రక్షణ, దేవుడు మనకు కావలసిన బలము, దేవుడు మనకు కావలసిన ఆ యొక్క నెమ్మది దేవుడు మనకి ఏర్పాటు చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఇక కూర్చున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యములో నుంచి దేవుడితో నోవహు ఒక నిబంధనను స్థిరపరుస్తూ ఉన్నాడు. స్థిరపరిచిన దేవుడు దానికి కావలసిన సమస్తమును ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. సమకూర్చిన క్రమములో ఆయన తన కుటుంబాన్ని రక్షించుకుంటా ఉన్నాడు. దేవుడు నోవహుతో చేసిన నిబంధనలో మనము కూడా పాలిభాగస్తులుగా ఉంటామని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క దీర్ఘశాంతమును మనము స్వీకరించినప్పుడు మెనీ టైమ్స్ ఇన్ లైఫ్ యూ విల్ ఫీల్ యువర్ డైరెక్షన్ లెస్, బట్ ఆల్వేస్ రిమెంబర్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు తన యొక్క ప్రణాళికలో నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ జీవితము యొక్క సమస్తమైన అధికారము నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు, నువ్వు ఏ చీకటి స్థితిలో ఉన్నా సరే, ఏ నశించిపోయే స్థితిలో ఉన్నా సరే, ఏ తొలగిపోయిన స్థితిలో ఉన్నా సరే, దేవుడు తన యొక్క సన్నిధిని నీతో ఉంచి నడిపిస్తాడు. ఇమాజిన్ సిట్టింగ్ ఇన్ ఎ బాక్స్ విత్ ఆల్ ద యానిమల్స్ ఫర్ మోర్ దెన్ 150 days. వాట్ నోవహు మే హ్యావ్ గాన్ త్రూ. సమాజంలో ఉన్న జంతువుల కంటే కొన్నిసార్లు పడవలో ఉన్న జంతువులు మేలు. హీ మే బీ కంఫర్టెడ్ లైక్ దట్. ఓకే, అర్థమైంది కదా? అవునా కాదా? బయట ఉన్న జంతువుల కంటే ఓడలో ఉన్న జంతువులు కొన్నిసార్లు మేలు. అండ్ హీస్ హ్యాపీ విత్ దాట్ అరేంజ్మెంట్ ఆల్సో. కావాల్సినవి అన్నీ చూసుకున్నాడు, ప్రయాణాన్ని మొదలుపెట్టినాడు. చీకటి ఉన్నా సరే ఆ చీకటిలో దేవుని యొక్క స్వరమును విని, దేవుని ఇచ్చే ఆ డైరెక్షన్స్ ద్వారా తన జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. చివరిగా మలాకీ గ్రంథము 7వ అధ్యాయము 7-8 వచనములలో చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7-8 వచనంలో, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టెదను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నేను అంధకారములో కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. హూ ఇస్ ద లైట్ హౌస్ ఫర్ నోవా? ఎవరు అంటే ఇట్ ఈస్ గాడ్. నేను అంధకారంలో ఉన్నను, కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉంటా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇక కూర్చున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. వ్యక్తిగతంగా యు నో వాట్ ఈస్ యువర్ స్ట్రగుల్. వ్యక్తిగతంగా మీకు తెలుసు వాట్ ఈస్ యువర్ రెస్ట్లెస్నెస్. వ్యక్తిగతంగా మీకు తెలుసు వేర్ యూ హ్యావ్ లెఫ్ట్ గాడ్స్ పాత్. దేవుని యొక్క మార్గము ఎక్కడ మనం వదిలేసినామో. యువర్ పేరెంట్స్ మే నాట్ నో, యువర్ కలీగ్స్ మే నాట్ నో, సేవకులుగా కూడా తెలియకపోవచ్చు, కానీ వ్యక్తిగా యూ అలోన్ నో వాట్ ఈస్ యువర్ కండిషన్. నీలో దేవుని యొక్క నెమ్మది ఉన్నదా? నీలో దేవుని యొక్క నీతి, దేవుని సన్నిధిలో నిందారహితుడిగా, దేవుని యొక్క మాటను విని దేవునితో నడిచేవాడిగా నీ విశ్వాసం ఉంటా ఉందా? దేవుడు దీర్ఘశాంతుడుగా ఉండి మనకి సమయాన్ని ఇచ్చేటప్పుడు ఆ సమయాన్ని మనం ఏ విధంగా స్వీకరిస్తున్నామన్నది మనం ఆలోచన చేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక రాజు తన యొక్క రాజ్యంలో ఉన్న కళాకారులందరినీ పిలిచి he gave them an opportunity to paint something. ఒక మంచి ప్రశాంతమైన మీనింగ్ వచ్చేటట్టు యు డూ ఆర్ట్ వర్క్ అని చెప్పినాడంట. ఎవ్రీబడి స్టార్టెడ్ టు పెయింట్. నైస్ పెయింటింగ్స్ దే వర్ డూయింగ్. సంబడి యూస్డ్ వెరీ ప్లజెంట్ కలర్స్, సంబడి మేడ్ ఇట్ వెరీ కలర్ఫుల్. అట్లా చాలా పెయింటర్స్ వచ్చి దే వర్ డూయింగ్ లాట్ ఆఫ్ పెయింటింగ్. అన్ని పెయింటింగ్ స్టార్ట్ అయింది. దెర్ వాజ్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫైనల్ రౌండ్కి వచ్చేటప్పటికి there were 2 paintings which were coming to the final round. ఒక పెయింటింగ్ చూసేటప్పటికి ఇట్ వాజ్ వెరీ కలర్ఫుల్.
చూడగానే కూడా బా ఎంత ప్లెజెంట్గా ఉంది, ఎంత కామ్డ్గా ఉంది, ఎంత కంపోజ్డ్గా ఉంది. ఎవ్రీబడి వర్స్ లైక్ ఓకే దిస్ ఈజ్ అ పెయింటింగ్ విచ్ విల్ డెఫినెట్లీ గెట్ ద ప్రైజ్. ఇంకొక పెయింటింగ్ చూస్తే ఇట్ వాజ్ ఆల్ లైక్ అలలు, డిస్టర్బెన్స్, గాలి, దుమారం, అంతా కచరా. ఎవ్రీబడి వర్ క్లియర్ దట్ దిస్ ఈజ్ అ పెయింటింగ్ విచ్ ఈస్ కామ్. దిస్ ఈజ్ అ పెయింటింగ్ విచ్ విల్ బీ అవార్డెడ్ ఫర్ ద కామ్నెస్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్. రాజుగారు వచ్చి 2 పెయింటింగ్స్ చూసినాడు. చూసే క్రమంలో పీపుల్ వర్ డిసైడెడ్ కదా, మనకి ఉంటాయి కదా కంక్లూజన్స్. దే హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ ఓకే దిస్ ఈజ్ అ పెయింటింగ్ విచ్ విల్ బీ సెలెక్టెడ్. ద కింగ్ కేమ్ అండ్ సా ద పెయింట్స్. చూసినాడు, చూసి హీ గేవ్ టు ద అదర్ పెయింటింగ్. చాలా డిస్టర్బెన్సెస్ అన్నీ ఉన్నవి, అన్నీ యూ డోంట్ ఫైండ్ ఎనీ కామ్నెస్ ఇన్ ద పెయింటింగ్. సంబడి కేమ్ అండ్ ఆస్క్డ్ ద కింగ్, అంత చిరాకుగా ఉన్నదానికి, అంత కలిబిలిగా ఉన్నదానికి హౌ యూ గేవ్ దిస్ ప్రైజ్, వాట్ కామ్నెస్ యూ హ్యావ్ సీన్ ఇట్. ఆ రాజు ఆ కలిబిలి అంతట్లో కూడా ఆ పెయింటింగ్ ఒక కార్నర్లో దెర్ వాస్ వన్ స్మాల్ ట్రీ అండ్ దెర్ ఈస్ ఎ బర్డ్ ఆన్ దట్ ట్రీ. ఓకే, దెర్ ఈస్ ఎ బర్డ్ సిట్టింగ్ ఆన్ దట్ ట్రీ కామ్లీ. రాజన్న మాట ఏంటంటే కామ్నెస్ డజంట్ కమ్ విత్ కలర్స్. కామ్నెస్ ఎప్పుడు అంటే ఇంత ప్రళయం ఉన్నా సరే ఆ చిన్న బర్డ్ అన్నది ఆ చెట్టు మీద ఒక ప్రశాంతమైన పరిస్థితిలో అది కూర్చొని ఉంటా ఉంది. ఇట్ ఈస్ నాట్ ద కలర్స్ విచ్ గివ్ యూ కామ్నెస్, ఇట్ ఈస్ యువర్ కంపోజర్. నువ్వు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని బట్టి ప్రభావితం కాకుండా దేవుడి మీద విశ్వాసముతో దేవుని యొక్క మార్గమును నమ్ముకొని దేవుడు ఇచ్చే నెమ్మది మీద నీ విశ్వాసమును ఉంచి ప్రభావితం చేయబడే ప్రతి ఒక్క పరిస్థితిని నీ మీద ఎటువంటి ప్రభావితం చూపకుండా నీ జీవితంలో నెమ్మది ఉంటుంది చూడు, దట్ ఈస్ ద రియల్ కామ్నెస్. సో దిస్ మ్యాన్ టోల్డ్, సీ ద బర్డ్, ఇంత ప్రళయం ఉన్నా సరే అది భయం లేకుండా నెమ్మదిగా ఒక స్థలంలో కూర్చొని అది దాని యొక్క పని అది చేసుకుంటా ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడున్న మనందరం కూడా ఈ యొక్క లెంట్ కాలంలో వి కమ్ క్లోజర్ టు గాడ్. వ్యక్తిగతముగా మీలో ఒకవేళ నెమ్మది లేని స్థితి ఉన్నట్లయితే నోవహుని జ్ఞాపకం చేసుకోనండి. చుట్టూ జనాలు, చుట్టూ ప్రళయం, మార్గము తెలియని స్థితి, ఏ దరికి చేరుతారో తెలియని స్థితి. విశ్వాసముతో నీతి కలిగి నిందారహితుడుగా దేవునితో నడిచిన వాడుగా నోవహు ఉంటా ఉన్నాడు. అటువంటి విశ్వాసములోనికి దేవుడు మనల్ని నడిపించును కాక. ఆమేన్. తలలో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మా దేవా, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి, వాగ్దానమును బట్టి, హెచ్చరికలను బట్టి, నీవిచ్చిన ప్రమాణములను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, నీ యొక్క నెమ్మదిని మాకు దయచేయండి. లోకము తట్టు కాకుండా, లోకము యొక్క పోకడలతో పోకుండా ప్రభువా నీ యొక్క విశ్వాసములో ఎదుగుటకు మాకు సహాయం చేయండి. నీవిచ్చే నెమ్మది ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడ్డకు, నీతికి వారసులుగా పిలువబడ్డకు, నాయన నిందారహితులుగా ఉండుటకు, నాయన నీతో నడిచే వారిగా మా యొక్క విశ్వాసం ఉండుటకు మీరు మమ్మల్ని నడిపించండి. నీ కృప, ఆశీర్వాదములు, సంరక్షణ ఈ యొక్క లెంట్ కాలంలో నెమ్మది లేని ప్రతి ఒక్క బిడ్డ నాయన తండ్రి నోవహు యొక్క నెమ్మదిని పొందుకొని ఎటువంటి ప్రళయములు వంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నీ యొక్క విశ్వాసములో నీ యొక్క ప్రశాంతతను, నీ యొక్క సమాధానమును పొందుకొని నీ బిడ్డలుగా ఈ లోకంలో ఉండునట్లు సహాయము చేయమని క్రీస్తు పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.